అంగీకరించుటయందు ఆనందమున్నది. అంగీకరిస్తాడు ఈశ్వరుడు ఎప్పుడు? ఆచరతి, ఆయన చెప్పినట్టు కదిలితే. తండ్రి చెప్పినట్టు కొడుకు బతికితే తండ్రి సంతోషిస్తాడు, గురువు చెప్పినట్టు శిష్యుడు కదిలితే గురువు సంతోషిస్తాడు, పరమేశ్వరుడు చెప్పినట్టు మనం నడిస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆచారము వలన ఏం కలుగుతుంది అంటే ఆచారాల్లభతే ధర్మం, భగవంతుడు చెప్పినట్టుగా ప్రవర్తించగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది. అంతేనా? ఆచారాద్దేవ సుఖం, ఆచారము వలన సుఖం కలుగుతుంది. సుఖం అంటే మనసుకి సంతోషంగా ఉండడం సుఖం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, శరీరమునకు అనుకూలముగా ఉన్నది సుఖము కాదు, మనసుకి అనుకూలముగా ఉన్నది సుఖము. ఒక ఆయనకి 104 జ్వరం వచ్చింది, అలోమని ఏడిచాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి 104 జ్వరం వచ్చింది ఒకసారి. ఆయన ఎంతో సంతోషపడ్డారు. నేనెప్పుడూ పంచాగ్నిహోత్ర తపస్సు చేయలేదు, ఒంట్లో 104 జ్వరం ఉంది కాబట్టి నా ఆసనం బట్టికెళ్ళి సూర్యుడి కింద వెయ్యండి, ఆయన వంక చూస్తూ జపం చేస్తాను, నా జీవితంలో కొంతసేపు పంచాగ్నిహోత్ర తపస్సు చేసినట్టు అవుతుంది, ఎంత అదృష్టం నాకు జ్వరం వచ్చిందన్నారు. ఒకడు జ్వరానికి ఏడిచాడు, ఒకడు జ్వరానికి సంతోషించాడు. సుఖమునకు హేతువు శరీరము కాదు, సుఖమునకు హేతువు మనస్సు. మనసు దేనికి సంతోషిస్తుందో అది ఖాసు. ఖ అంటే ఆకాశం, అందుకే ఖగ అంటే గా అంటే కదలడం, ఖగ అంటే ఆకాశమునందు కదిలేది పక్షి. ఖ ఆకాశం, సు ఖ ఆకాశం బాగుంది అనిపిస్తే బాగుంది, ఖ అలాగే ఉంది, దానిలో మార్పు లేదు, నీలో మార్పు. ముందు సు పెడితే నీకు బాగుంది, నీకు బాగులేదు. దుఃఖ మబ్బట్టింది, మంచి వాన పడిపోయేటట్టుంది, రాఘవేంద్రరావు గారికి ఉంటే గుబేలు అంటుంది. ఇంత కార్యక్రమం పెట్టుకున్నాను ఎలాగని. వ్యవసాయదారుడి మనసు సంతోషపడిపోతుంది, ఉక్కబోస్తున్నవాడు పొంగిపోతాడు, అమ్మయ్యా వాన పడేటట్టుందిరా అని. కాబట్టి ఒకడికి సుఖం ఒకడికి దుఃఖం, ఆకాశంలో దోషం లేదు, నీలో ఉంది అసలు ఆ కారణం అంతా. నీకు సు ఇంకోడికి దు, ఇంకోడికి దు నీకు సు.